అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగారం ఆల్ టైమ్ హైకి చేరుకుంది. మరి ముఖ్యంగా 6 డిజిట్స్కి చేరుకుంది బంగారం ధర. అవును, ₹1,00,000 దాటేసింది బంగారం ధర. 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 తాకేసింది. ఇంతవరకు 5 డిజిట్స్కి మాత్రమే ఉన్న బంగారం ఇప్పుడు 6 డిజిట్స్కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం $3,405గా ఉంది. లైవ్ మార్కెట్లో తులం బంగారం ₹1,00,000 చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో లక్షకు ₹140 దూరంలో ఉంది బంగారం. గడిచిన ఏడాదిలోనే ₹20,000 పెరిగింది బంగారం ధర అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బంగారం ఇది ఇలాగే కంటిన్యూ అవకాశం ఉందా? ఎంతవరకు చేరుకోవచ్చు? లక్ష నుంచి ఎంతవరకు పరుగులు పెట్టే అవకాశం ఉంది, లేకపోతే దిగే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది? మార్కెట్ని ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేస్తూ ఎప్పటికప్పుడు మన ముందు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు నిపుణులు. ఈ నేపథ్యంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మరి ముఖ్యంగా మార్కెట్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తెలుగు ప్రజలకు ఈ అంశాన్ని చాలా సాధారణ భాషలో చెప్పి పాపారావు గారు, మార్కెట్ ఎక్స్పర్ట్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ పాపారావు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. పాపారావు గారు, ఇప్పుడు బంగారం ₹1,00,000 చేరుకున్న సందర్భం, దాదాపుగా ఇంకొక బహుశా చేరిపోయింది అనుకోవచ్చు. అటువంటి సినారియో ఇది ఇక్కడికే పరిమితి అవకాశం ఉందా, ఇంకా పెరిగే అవకాశం ఉంది అనుకోవాలండి? అంటే దీనికి ముందు నా చిన్న రిక్వెస్ట్ ఒకటి, నేను ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనొద్దు, నేను ఎకనామిక్ ఎక్స్పర్ట్ ని. ఓకే, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలనేది అట్లా వాళ్ళకి ఉండేది పరిధి వేరే ఉంటుంది. కాబట్టి ఆ పరిధిలో నేను లేను. తర్వాత ఇక్కడ నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే, గోల్డ్ ఇంకా పెరుగుద్దా అనే ప్రశ్న కూడా మీరు వేశారు. ప్రస్తుతం అక్షయ తృతీయ వస్తుంది కాబట్టి ఆనాటికి 1,00,000 అయితే ఖచ్చితంగా అవుద్ది అనేది కనపడుతుంది ఆల్రెడీ. మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా చెప్పే జవాబు అంటే గోల్డ్ పెరుగుతానే ఉంటుంది ఇప్పుడల్లా అనేది. నా వ్యక్తిగతంగా నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని కాదు, ఫైనాన్స్ ఏరియాలో లేను, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని కాదు, అలా ఉండదలుచుకోలేదు కూడా. అయినా కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంక్షోభ వాతావరణం ఇప్పటికల్లా సమస్య పోయేది కాదు. ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంటుంది. ఈ సంక్షోభానికి మొదలు ట్రంప్ కాదు, ట్రంప్ కంటే ముందు నుంచే ఈ సంక్షోభం ఉంది. వాస్తవానికి సంక్షోభం బయటపడింది 2008లో ఫైనాన్స్ సంక్షోభం రూపంలో బయటపడింది. ఆ తర్వాతి కాలం నుంచి ఇప్పటిదాకా కూడా ప్రభుత్వాలు, ముఖ్యంగా ధనిక దేశాల ప్రభుత్వాలన్నీ మేనేజ్ చేసుకుంటుంది ఎలాగంటే, డబ్బులని ముద్రగొట్టడం ద్వారా ఎకానమీలో ఉద్దీపన పథకాలు ఇచ్చుకొని ప్రజల కొనుగోలు శక్తిని కాపాడుకొని ఆర్థిక వ్యవస్థలను నడుపుకుంటున్నాయి. ఆ పరిస్థితి కూడా ఇప్పుడు పోయింది. గత 2-3 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నప్పుడు, ఎందుకు పెరుగుతుంది ద్రవ్యోల్బణం అంటే, కాగితం కరెన్సీలను విపరీతంగా వీళ్ళు ముద్ర కొడుతున్నారు కాబట్టి, ఆ కరెన్సీలను ఉద్దీపన కోసం ఇస్తున్నారు కాబట్టి, కాగితం కరెన్సీ ఎక్కువ ముద్ర కొడితే కరెన్సీ చలామణి పెరిగితే దాని విలువ పడిపోద్ది. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, దాని విలువ పడిపోయి ద్రవ్యోల్బణం వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితులు ఇక కాగితం కరెన్సీ కూడా ముద్ర కొట్టలేని స్థితి. కాబట్టి ట్రంప్ కు ముందు నుంచి కూడా సంక్షోభం ఉంది. దానికి తార్కాణమే భారతదేశ షేర్ మార్కెట్లు పతనం అవటం మొదలైంది. 2024 నవంబర్లో అమెరికా ఎన్నికలు జరిగిన తర్వాత కాదు, సెప్టెంబర్ నుంచే భారతదేశంలో షేర్ మార్కెట్లు పతనం అవుతున్నాయి. అలాగే ట్రంప్ అధికారంలోకి వచ్చింది జనవరిలో, 2-3 నెలల క్రితం ఆయన అధికారంలోకి వచ్చాడు. కాబట్టి ట్రంప్ రాకముందు నుంచే భారత మార్కెట్ లో పతనం ఉంది. కాబట్టి సంక్షోభం అనేది ఇంత ముందు నుంచి ఉంది. ట్రంప్ వచ్చిన తర్వాత దానికి సర్జరీ చేశాననే పేరుతో టారిఫ్ వార్ తేవటంతో సంక్షోభం ముదిరి పాకానబడి ఈ రోజు గోల్డ్ వాల్యూ ఇలా పెరిగిపోతుంది. పైగా నేను ఒక్కటే చెబుతాను, మిగతా గోల్డ్ ఎందుకు పెరుగుతుంది ఏంటనేది 2 ముక్కలు చెప్పే ముందు, కేవలం గోల్డ్ పెరుగుదలని గోల్డ్ వరకే పరిమితం చేసి చాలా నేరో పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే చాలా పెద్ద సమస్యని మనం ఎదుర్కోలేని పరిస్థితి, చూడని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ చుట్టూ ఓ పెద్ద సంక్షోభం ఉంది. గోల్డ్ విలువ ఇలా పెరగటం వెనక ఓ పెద్ద సంక్షోభం. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఒక సంక్షోభ వాతావరణం, ఆర్థిక సంక్షోభ వాతావరణం, ఉద్యోగాల క్రైసిస్ నుంచి, ఉద్యోగాల ఉపాధి రాహిత్యం నుంచి డాలర్ విలువ పతనం దాకా, అలాగే రకరకాలైనటువంటి ఇతరేతర సమస్యలు, ఆర్థిక సమస్యలు ప్రపంచాన్ని చుట్టుముట్టి ఉన్నాయి. ప్రజలందరి జీవితాలు అతలాకుతలం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితులలో ఇతరేతర మదుపు మార్గాలన్నీ మూసుకుపోతే ఈరోజు రియల్ ఎస్టేట్ మీద భరోసా తగ్గుతుంది. అలాగే షేర్ మార్కెట్లు ఏమవుతాయో తెలియని స్థితి ఉంది. డాలర్ పతనం అవుతుంది. ముఖ్యంగా ట్రంప్ వచ్చిన తర్వాత దాని పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇట్లాంటి పరిస్థితుల్లో గోల్డ్ వైపు జనాలు వెళ్తున్నారు.
కాబట్టి ఇక్కడ మీరు చూడాల్సింది ఒట్టి గోల్డ్ ధర పెరుగుతుంది, 1,00,000 అయింది, 1,50,000 అవుద్దా లేకపోతే ఇంకెంత అవుద్దా అనేది ఒకటి మాత్రమే కాదు, అది ఇంపార్టెంట్ ఫ్యాక్టరీ. కానీ దానికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే దీని చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి చాలా ఇతరేతర ఆర్థిక సంక్షోభ తీవ్ర వాతావరణం. చాలా జీవితాలు కల్లోలం అవుతున్నాయి ఈ రోజు. ఉదాహరణ చూడండి, నిన్న మొన్నటి దాకా మన విద్యార్థులు అమెరికా వెళ్ళి చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. ఈ రోజు ఎంత నిరుద్యోగం పెరిగే పరిస్థితి, చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నాయి. ఒక కల్లోలం, ఒక ప్రపంచవ్యాప్తంగా. దీనికి కారణం ఆటోమేషన్ ఒకటి, మెయిన్ గా యాంత్రీకరణ పెరిగింది. చాలా చోట్ల యంత్రాల వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అలాగే అవుట్ సోర్సింగ్ వచ్చింది. చాలా ధనిక దేశాల్లో ఈ రోజు ఉద్యోగాలు లేవు. అక్కడున్న ఖరీదైన శ్రమశక్తితో వాళ్ళు ఉత్పత్తి చేయలేక పేద దేశాలకు ఉత్పత్తిని తరలించి తక్కువ శ్రమశక్తి, తక్కువ ఖరీదైన శ్రమశక్తి కొంటున్నారు. ఇన్ని కారణాలతో జరుగుతున్న పరిణామాలు. ఇంట్రెస్టింగ్. మీరు అంటే ఒక బంగారం పెరగడానికి కారణం ఏదో ఒకటో రెండు కారణాలు కాదు, అనేక కారణాలు అంటూ ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. పాపారావు గారు, ప్రతి అంశానికి దాదాపుగా బంగారం అనేది ఎక్కడో దగ్గర ముడిపెడుతున్న, అంటే ఫైనాన్షియల్గా వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర ముడిపెడుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ బంగారం మళ్ళీ తగ్గే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. అది ఎంతవరకు వాస్తవం? అటువంటి అవకాశాలను కనిపిస్తున్నాయా? నిన్న మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో ఒక 56,000, 60,000 పడిపోతుంది అంటున్నారు. అటువంటి సినారియో ఉందా అండి? అంటే మీకు మామూలుగా కొద్ది రోజుల పాటు తగ్గుద్ది, మొన్న మధ్య కూడా కొద్ది రోజుల పాటు కొంచెం తగ్గుదు ముఖం పట్టింది. కానీ ఓవరాల్ గా ఈ సంక్షోభం మొత్తం సమసిపోయి మళ్ళీ కొత్త వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగానే ఒక కొత్త వ్యవస్థ కోసం ఈ రోజు పురిటినొప్పులు పడుతుంది ప్రపంచం. ఈ వ్యవస్థ ఇక మనుగడ సాగించలేదు. ఈ వ్యవస్థలో ఉద్యోగాలు రావు జనానికి. ఈ వ్యవస్థలో ప్రజల జీవితాలు ఇంతే ఉంటాయి, సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ వ్యవస్థ గట్టెక్కిందాకా, సరికొత్త వ్యవస్థని ప్రపంచవ్యాప్తంగా మనం ఆవిష్కరించుకున్న దాకా ఈ డోలాయమాన స్థితి సందిగ్ధం ఉంటది. కాబట్టి ఇప్పుడల్లా బంగారం తగ్గదు. ఓవరాల్ గా కొద్ది రోజుల పాటు తగ్గినా ఓవరాల్ ప్రయాణంలో అది పెరుగుతూనే ఉంటుంది. 2 రోజులు తగ్గినా ఓవరాల్ గా అయితే అది పెరుగుతూనే ఉంటది కంటిన్యూస్ గా. మీరు ఒక చూడండి, ఉదాహరణకి ఇందాక కూడా నేను డేటా చూశాను, 1964 నుంచి డేటా చూశాను నేను. అప్పుడప్పుడు కొంచెం తగ్గినట్లుగా ఉంది. 64లో 60 రూపాయలు చిల్లర ఏదో ఉంది 10 గ్రాముల బంగారం. కానీ అది ఈ రోజు దాకా చూస్తే ఎప్పుడూ నిరవధికంగా పెరుగుతూనే ఉంది. మధ్య మధ్యలో కొన్ని చిన్న ఒడిదుడుకులు ఉన్నాయి, తగ్గటం వెనక్కి ముందుకు ఉంది. కానీ తగ్గటం అంటూ వెనక్కి పోవటం అంటే అసలు పూర్తిగా రివర్స్ అయిపోవటం అనేది లేదు. బహుశా అది ఇప్పుడు జరగదు, ఇప్పుడైతే జరగదు. ఎందుకంటే ఈ సంక్షోభం సమసిపోయిన దాకా బంగారం వెనక్కి పోయే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఎందుకంటే ఇంకెక్కడా మీరు డబ్బులు మీరు పెట్టుకోలేనప్పుడు బంగారం మాత్రమే మీకు మిగిలిన ఏకైక క్షేమదాయకమైనటువంటి పెట్టుబడి మార్గంగా మిగిలి ఉన్న కాలంలో, అన్ని రకాల సంక్షోభాలు పుట్టిన కాలంలో బంగారం మాత్రమే క్షేమంగా, అది కూడా లిక్విడిటీ ఎక్కువ బంగారానికి, వెంటనే మీరు క్యాష్ చేసుకోవచ్చు. ఇన్ని కారణాల దృష్ట్యా బంగారం ఇప్పుడల్లా పడిపోయే అవకాశం మీరన్నట్లుగా 50-60 వేలకైతే అస్సలు లేనే లేదని నా వ్యక్తిగతమైన ఉద్దేశం. కాబట్టి ఏంటంటే బంగారం పతనం గురించి ఇప్పుడు ఆలోచిస్తుంది కాదు, వ్యవస్థ పతనం అవబోతుంది. వ్యవస్థ పతనంలో ఉంది. కాబట్టి ఈ వ్యవస్థని ఎలా మార్చుకోవాలి, దీనిలో కొత్త జీవిత యంగ్స్టర్స్ కి కానీ లేకపోతే కుటుంబాలకు కానీ ఎలాంటి ఆసరా ఇవ్వాలి, ఎలాంటి కొత్త వ్యవస్థలో ఊపిర్లు పోయాలి మానవ జాతికి అనేది ఆలోచించుకోవాలి తప్ప ఇప్పుడు బంగారం తగ్గుద్దా పెరుగుద్దా చర్చలో మనం మునిగిపోతే కనుక మనం ఏంటి నేరోగా ఇది ఆలోచిస్తాం. పెద్ద సమస్యను వదిలేసి ఆ పరిమితమైన సమస్యకి పరిమితం అయితే సమస్యలు అర్థం కావు. ఇంట్రెస్టింగ్గా మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఇప్పుడు ట్రేడ్ వార్కి సంబంధించి ఓ పక్క చూస్తున్నాం, అమెరికా చైనాకి సంబంధించి, దాంతోపాటు యుక్రెయిన్ రష్యా, మరి ముఖ్యంగా ఈ బంగారం పెరిగిన అంశం ఇరాన్ యుద్ధంలో, ఇరాన్ ఎప్పుడైతే మళ్ళీ యుద్ధంలో దిగుతుందో అప్పుడు పెరుగుతుందంటే ఒక చర్చ జరిగింది. అప్పుడు కాస్త ఆ ఒడిదుడుకులు మనం చూసాం. ఇప్పుడు అటువంటి సినారియో ఉందంటే ఒకవేళ అమెరికా చైనా కనుక ఏమైనా కాస్త ఒక మెట్టు దిగి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి సమస్య పోతే అప్పుడు మళ్ళీ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే అది ఒక కారణమయ్యే అవకాశం మాత్రమే ఉందనుకోవాలా? అంటే ఇది అమెరికా చైనా మధ్య స్నేహానికి, అమెరికా చైనా మధ్య ఘర్షణకి మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యవస్థ తాలూకు పరిస్థితిని ఇది అద్దం పడుతుంది. ఈ సంక్షోభం అమెరికా చైనా ఘర్షణ దానికి అగ్గికాజ్యంలాగా తోడయింది. ప్రపంచవ్యాప్తంగా ఓ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఉంది వాళ్ళ. ఆ ఆర్థిక సంక్షోభం వల్ల అమెరికాలో ట్రంప్ గెలిచాడు. ట్రంప్ ఎందుకు గెలిచాడంటే ప్రజలు ఆయన ఎందుకు గెలిపించుకున్నారంటే ఆ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి నేను ఈ రకంగా పరిష్కారం చెబుతానని చెప్పి ఒక నావెల్ పరిష్కారంగా ఆయన ముందుకు వచ్చాడు. అది పనిచేయదు, అది వేరే విషయం. కాబట్టి ఏంటంటే అమెరికాలో తీవ్రమైన సంక్షోభం ఉంది. చైనాతో మళ్ళీ స్నేహం పునరుద్ధరించుకున్నంత మాత్రాన అమెరికాలో సంక్షోభం పరిష్కారం కాదు. కాబట్టి ఇక్కడ బంగారం తగ్గాలంటే కావాల్సింది చైనా అమెరికా స్నేహం కాదు, బహుశా పెరిగే వేగం తగ్గుతుంది. చైనా అమెరికా మళ్ళీ స్నేహపూర్వకంగా ఉండగలిగి
ఈ టారిఫ్ వార్ ఆగి ఇతరత్ర ఇదైతే పెరిగే వేగం తగ్గుద్ది బంగారాన్ని, కానీ బంగారం మళ్ళీ ఆ స్థాయికి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవస్థాగత సంక్షోభం పరిష్కారం కాకుండా ఏ దేశంతో స్నేహం చేసినా అది పరిష్కారం కాదు. కొట్లాడుకోవటం తగ్గితే దేశాలు కొట్లాడుకోవటం తగ్గదు కూడా, అవకాశం కూడా లేదు. తగ్గితే గనక వేగం తగ్గుద్ది, పెరిగే వేగం. రెండోది ఇక్కడ గతంలో నా పుస్తకం ఒకటి ఉంది, నేను 2000 సంవత్సరం నుంచి 99 నుంచి రాసిన వ్యాసాలు. అమెరికా వ్యవస్థ ఇలా పతనం కాబోతుంది, దీనిలో ఈ సంక్షోభం రాబోతుందని రాసినటువంటి మొన్నటిదాకా రాసిన వ్యాసాలన్నీ కలిపి అంతకు ముందు వేసాను ఒక పుస్తకంగా, దీన్ని సమాధిలోకి సామ్రాజ్యవాదం అని. దాన్ని కొత్త వ్యాసాలతో మళ్ళీ పరిపుష్టం చేసి కొత్త బుక్ మహా ఆనవాళికి మహోదయం, అంతం కాదు ఇది ఆరంభం అనే పుస్తకంగా వేశాను. దీన్ని కేవలం బంగారానికే పరిమితం చేసి లేదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంక్షోభం, రాబోతున్న సంక్షోభం గురించి రాసిన వ్యాసాలు ఇవి. మీ పర్మిషన్ తో నేను నా ఫోన్ నెంబర్ చెప్తాను, ఎవరైనా కావాలంటే వాట్సాప్ కాపీలు హాయ్ అని పెడితే వాట్సాప్ కాపీ వాళ్ళకి సాఫ్ట్ కాపీ పంపుతాను. వాళ్ళు హార్డ్ కాపీ కావాలనుకుంటే అడ్రస్ పంపండి, అది మాట్లాడచ్చు. అది నా ఫోన్ నెంబరు 9866179615 9866179615 నా ఫోన్ నెంబర్. థ్యాంక్ యూ. రైట్, ఫైనల్ కంక్లూషన్లో ఒక ఎకనామిక్ ఎక్స్పర్ట్గా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో ఒక మధ్యతరగతి వ్యక్తికి బంగారానికి సంబంధించి ఎటువంటి సూచన కావచ్చు, సలహాలు కావచ్చు, లేకపోతే గైడెన్స్ కావచ్చు, పాపారావుని ఇమ్మంటే ఎటువంటి సలహాలు, సూచన కావచ్చు, ఎటువంటివి ఇస్తారు? ఎందుకంటే బంగారం ఇప్పుడు పరుగులు పెడుతున్న పరిస్థితులు. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని కాదన్నా కదా. అవును మీరు కాదన్నారు, బట్ నేను ఎందుకు అడుగుతున్నాను ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని చెప్పలేదు. జనరల్ గా ఏంటంటే ఈ రోజున్న పరిస్థితిలో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ గానే మిగిలింది. గోల్డ్ పెరుగుతుందని నేను వ్యక్తిగతంగా గోల్డ్ పెరుగుతుంది. ఇవాళ కూడా వేరే వాళ్ళు ఎవరో ఉంటే కూడా వేరే వాళ్ళు కొనుక్కుంటా ఉంటే కూడా వెళ్ళాను పక్కన ఉండటం కోసం, అంతేగాని నేనేం కాదు. వాళ్ళ నా ఇదిలోనే కొనుక్కున్నారు తెలిసి, నేను చెప్తున్న దాని మీద కొనుక్కున్నారు. సరే అదే నేనే అడ్వైజర్గా వెళ్ళాల, వాళ్ళకు నమ్మకం వచ్చింది పెరుగుతేమో అనేది అట్లా. సరే వీలున్నంతలో ఎంతో కొంత కొనుక్కోవటం. సిల్వర్ కూడా, గోల్డ్ మీరు మాట్లాడుతున్నారు, గోల్డ్ తో పాటు సిల్వర్ కూడా ప్రాస్పెక్ట్స్ బాగానే ఉన్నాయి. సిల్వర్ ఉన్న అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే అది పారిశ్రామిక రంగంలో కూడా ఉపయోగిస్తారు. పరిశ్రమల్లో కూడా సిల్వర్ కి పాత్ర ఉంది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ లో వీటన్నిటిలో సిల్వర్ వాడతారు కాబట్టి సిల్వర్ కూడా బాగా పెరుగుదల స్కోప్ ఉంది. కాబట్టి గోల్డ్ కొనుక్కోలేని వాళ్ళు నేను అనుకుంటాం సిల్వర్ అనేది కూడా ఒక ఆప్షన్ ఖచ్చితంగా ఉంది అనేది. గోల్డ్ అంటే చాలా కాస్ట్లీ, ₹1,00,000 అంటే 10 గ్రాములు అందరూ ఎఫర్ట్ చేయలేరు. దాని మీద సిల్వర్ కూడా బెటర్ ఆప్షనే. గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్వేస్ అది దానిలో ఏంటంటే సిల్వర్ ఇప్పుడు కొంత సామాన్య జనానికి, మధ్యతరగతికి అందుబాటులో ఉన్నటువంటి మెటల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. ఆర్టీవీకి జాయిన్ అయ్యి అంశానికి సంబంధించి మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం బంగారం ఇంకా పరుగులు పెట్టే అవకాశం ఉంది. తగ్గుముఖం పడుతుందా? ఇప్పట్లో అయితే మాత్రం అటువంటి అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదు. ఒకవేళ తగ్గుముఖం పట్టినా 1 అడుగు లేకపోతే 2 మెట్లు దిగొచ్చేమో, కానీ పూర్తిగా సగానికి దిగే అవకాశం ఉందంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కారణాలు అనేకమైన అంశాలు కనిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. విశ్లేషకులు చెబుతున్న మాట ఒకటి, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, మరి ముఖ్యంగా ఆర్థికంగా ఆయా దేశాలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర వాతావరణం కావచ్చు, దాంతోపాటు టెక్నాలజీ పరంగా ఎదుర్కొంటున్న ఇష్యూస్ కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు ఇటు ట్రేడ్ వార్ లాంటివి కావచ్చు, ఎట్ ద సేమ్ టైం ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం కావచ్చు, అనేక అంశాలు బంగారం మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. కేవలం బంగారం ఒకటే కాదు, బంగారం చుట్టూతో అనేక అంశాలు కూడా నెలకొన్నాయంటూ కూడా చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? బంగారం ఎక్కడి వరకు బంగారం ఎక్కడి వరకు పరుగులు పెట్టే అవకాశం ఉంది? 1,50,000కి వెళుతుందా, లేకపోతే 2 లక్షలు కూడా తాకేస్తుందా? బహుశా ఇది కాస్త ఓవర్గా అనిపించవచ్చు. ఏమో బంగారం పెరగవచ్చు అన్నట్టుంది. సాధారణంగా ఏమో గుర్రం ఎగరవచ్చు అంటూ ఉంటాం కదా, కాదు, ఏమో బంగారం ఎగరవచ్చు అన్నట్టుంది. అంతలా ఉంది. ఏకంగా 1,00,000 కాదు, 1,00,000 క్రాస్ అయిపోతుంది అనుకున్న మాట. 80,000 దగ్గర చూసాం దాదాపు 2-3 నెలల క్రితం వరకు కూడా. కానీ చూసుకుంటే ఇప్పుడు ఏకంగా 1,00,000ను టచ్ చేసేసింది. అఫ్కోర్స్ ఇరాన్ అంటే ఇజ్రాయెల్ అలాగే గాజా మధ్య ఆ యుద్ధానికి సంబంధించి మాట్లాడుకున్న తరుణంలో ఇరాన్ ఎంటర్ అవుతుంది అనుకున్న తరుణంలోనే ఈ మాట వినిపించింది. కానీ కాస్త డిలే అయిందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ జరుగుతున్న పరిణామాలు ఇటు ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయనేది వినిపిస్తున్నమాట. మీకేమనిపిస్తోంది? బంగారం ధర మీద, బంగారం పెరుగుదలకు సంబంధించి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.